సమయంలో పెదకూరు పెదనందిపాడుని దూరం చేశారు. ఎందుకు అంటే అక్కడ మీ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇటు ప్రతిసారి గెలుస్తున్నది ఇదే కారణం అనేసి రాజశేఖర్ రెడ్డి గారు పెదనందిపాడుని డీలిమిటేషన్లో భాగంగా తీసేశారు. అయినప్పటికీ మళ్ళీ మీరే గెలిచారు. అంటే మీరు కులాలు లేకుండా రాజకీయం చేస్తున్నా సరే మిమ్మల్ని ఓడించడానికి కులాల అస్త్రాలు అయితే అప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీ ప్రయోగిస్తూనే ఉందిగా. ఖచ్చితంగా. ఎందుకంటే 2009 ముందు మీరు చెప్పినట్టు పాత అటు పొన్నూరు కానీ పొన్నూరు మండలం కాకుమాను పెదనందిపాడు చూసుకుంటే కొంచెం కమ్మ కమ్యూనిటీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు అవన్నీ. 2009 తర్వాత డీలిమిటేషన్లో ముఖ్యంగా వాళ్ళ టార్గెట్, కాంగ్రెస్ టార్గెట్ ఏంటంటే ఈ నియోజకవర్గాన్ని ఎస్సీ చేయాలనేది. ఆ ఎస్సీ చేయాలనే దానిలో ఇతర మండలాలను తీసుకొచ్చి ఎస్సీ చేయాలనే ప్రయత్నం చేసినప్పుడు మేము దానికి కౌంటర్గా డీలిమిటేషన్ కమిటీ ముందు రకరకాల ప్రతిపాదనలు పెట్టి జనాభా కానీ డిస్టెన్స్ కానీ వీటన్నిటిని పెట్టి మేము ప్రతిపాదించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మాకు జరిగిన టజల్లో ఇది సాగిందని అయితే నేను ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు కొన్ని మండలాలు కలపాలని, మేము ఇలా కాదు మండలాన్ని సాంకేతికంగా శాస్త్రపరంగా ఈ మండలాలు ఇవి కలిపితే కంపాక్ట్గా కాన్స్టెన్సీ ఉంటుంది, అటు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది మేము ఎలక్షన్ కమిషన్ ముందు మా వాదన మేము వినిపించడం వలన పొన్నూరు నియోజకవర్గం సాగింది. మా మధ్య జరిగిన ఆ రోజున కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ సంఘర్షణలో నియోజకవర్గానికి సంబంధించి ఆ ప్రతిపాదనల్ని పరిశీలించిన తర్వాత కొత్త మండలాలతో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ చివరి నుంచి ఈ చివరి దాకా పెదకాకాన్ని యూనివర్సిటీ మొదలు పెట్టుకొని టోల్గేట్ దగ్గర నుంచి ఈ చివరి వరకు సాగింది నియోజకవర్గం. కాబట్టి దీనిలో ఒక కులంతో రాజకీయం నడిచే కాన్సెన్సీలు కాదు, అన్ని కులాలని సమతుల్యంతో సమభావంతో సమన్వయంతో మేము తీసుకెళ్తేనే ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడైనా గెలవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మొన్న 19లో గెలిచిన రోసయ్య గారు ఆయన అవినీతికి సంబంధించి మీరు స్క్రీన్లు పెట్టి ఎక్కడెక్కడ ఏ విధంగా అవినీతి చేశారు అని దానికి సంబంధించిన ఆధారాలతో సహా మీరు చేయడం జరిగింది. అందువల్లనే ఆయన అక్కడి నుంచి తొలగించారా, అది పనిష్మెంట్గా చూడాలా, లేదంటే ఆయనకి ఎంపీగా తీసుకెళ్తున్నారు కాబట్టి అది అంత అవినీతి చేసినందుకు ప్రమోషన్ ఇచ్చారా అని మన టీడీపీ నాయకులు ఎవరో ప్రశ్నిస్తున్నారు. మీరు ఎలా చూస్తారు దీన్ని? నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సహజంగా నేను ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను. నేను చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడిగా ఆయనతో పనిచేసాం, తర్వాత ఫస్ట్ ఎన్టీఆర్తో కొద్ది కాలం చూసాం, చంద్రబాబు నాయుడు గారిని చూసాం, తర్వాత రాజశేఖర రెడ్డిని చూసాం, తర్వాత రోసయ్యని చూసాం, కిరణ్ కుమార్ రెడ్డిని, వీళ్ళందరినీ చూసాం మేము. ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎక్కడైనా ఒక తప్పు పొరపాటు అన్యాయమో జరుగుతుందంటే దాన్ని నివారించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. కానీ ఫస్ట్ టైం నేను చూస్తుంది ఏంటంటే పెద్ద ఎత్తున అరాచకమో దోపిడీయో జరుగుతుంటే వాళ్ళని పిలిచి కుటుంబ పెద్దగా మందలించటము, ఇది తప్పు అని నియంత్రించటమో చేయాల్సిన వ్యక్తి దాన్ని యథేచ్ఛగా వదిలేయటం వలన వాళ్ళు కాన్సెన్సీల మీద తెగబడి ఏ వైకాపా ఎమ్మెల్యే కాకపోతే ఏంటంటే డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్, ఒకడు 50%లో దోపిడీ చేస్తున్నాడా, ఒకటి 70% చేస్తున్నాడా, 100 చేస్తున్నాడా, 200 చేస్తున్నాడా అనే తేడా తప్పితే ప్రతి ఒక్కరూ ఒక్క శైలిలో దోపిడీ మార్గాలు ఎంచుకున్నారు. ఎప్పుడూ లేవు అవన్నీ. కొత్త మార్గాలు అన్వేషించి దాని ద్వారా దోపిడీ చేయటం అనేది ప్రతి ఒక్క ఎమ్మెల్యేదో ఒక స్టైల్ దోపిడీలో, మా ఎమ్మెల్యేది ఒక స్టైల్. కాబట్టి ఏంటంటే దాన్ని గ్రావెల్ అనేది యథేచ్ఛగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా దగ్గర ఒక గ్రామం వచ్చి ధూళిపాడు నరేంద్ర గ్రావెల్ అడ్డగోలుగా చేస్తున్నాడని చెప్పాడు. మరి అదే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యే దోపిడీ చేస్తుంటే మేము ఎన్నో రకాలుగా రిప్రజెంటేషన్స్ ఇచ్చిన అధికారులకు చర్యలు తీసుకోకపోగా ఆయన పిలిపించిన ప్రతిసారి బయటకు వచ్చి రెచ్చిపోతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క సహకారం కానీ భాగస్వామ్యం కానీ లేనిది ఇంత పెద్ద ఎత్తున ఇవాళకు కూడా నిన్న మేము ఎంపీతో వెళ్ళాం, నేను చూసిన దానికంటే ఎక్కువ దవ్వారు. ఏదైతే హైకోర్టులో ఎస్సీ ల్యాండ్స్ మీద హైకోర్టు ఆగ్రహం చెందిందో అదే ల్యాండ్స్లో మళ్ళీ ఇవాళ తవ్వుతున్నారు ప్రభుత్వ భూముల్లో. కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా కూడా తవ్వుతున్నారు. మళ్ళీ పైగా సీసీ కెమెరాలు పెట్టుకోవటం, దాన్ని పర్యవేక్షించడం, పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంది. అయినా కూడా దాన్ని నియంత్రించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంటికి వెళ్ళే ముందు అన్నీ సర్దుకొని ఇంకేదైనా ఉంటే అడుగు పొడుగు సరి చేసుకొని ఎంత డబ్బులు వస్తే అంత సొమ్ము చేసుకుందాం అనే దొరుకుతుందని తప్పితే ఇంకోటి కనపడతలే. కాబట్టి పిలిచిన ప్రతిసారి ఈ లెక్కలు తేల్చడం, ఈయన దగ్గర ఆ కాలంలో ఎంత దవ్వాడు, ఎంత డబ్బులు వచ్చి ఉంటాయి ఏంటి